తెలంగాణలో గ్రూప్స్ పోస్టులు పెంచాలంటూ మొన్న ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అయినప్పటికీ కూడా వదిలిపెట్టాం, మేము అనేక ముట్టలు చేపడతాం. గ్రూప్ 2 పోస్టులు పెంచేంత వరకు, గ్రూప్ 3 పోస్టులు పెంచేంత వరకు, గ్రూప్ 1లో 1:100 ప్రకారం నిష్పత్తి ప్రకారం పరీక్ష నిర్వహించాల్సిన మెయిన్స్ అంటూ ఈ విధంగా విద్యార్థులు నినదిస్తున్నారు. మన దగ్గర వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ నాయకులు, దాంతోపాటు వికలాంగుల కమిషన్కి చైర్మన్గా పనిచేశారు. ఎట్లా చూస్తారు? అంత విద్యార్థుల్ని అసలు ఎంత గర్వ చేసినా, ఎన్ని రకాలుగా చేసినా అన్నీ పక్కకు పెట్టేశారు. ఏకంగా ఆమరణ దీక్షలు కూడా చేపట్టారు. మన మోతిలాల్ నాయక్ చేశారు, ఇప్పుడు అశోక్ సార్ చేస్తున్నారు, కంటిన్యూ అవుతుంది. అయినా పట్టించుకోలేదు ప్రభుత్వం. ఇంకెట్లా చెప్పాలి ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినక్క ఉంటా ఉన్నది. ఎందుకంటే వారికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది పట్టింపు లేదండి. వాళ్ళకి పట్టింపు అంతా ఏంటంటే పక్క పార్టీలను ఎట్లా కండోలు కప్పాలి, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సమయంతో సంబంధం లేకుండా పిలుచుకురావాలి, కండోలు కప్పాలి. దీని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్ర సమస్యల మీద లేదు. ఇలా పాలన గాలి కొదిలేసి ఢిల్లీ మీద చక్కర్లు కొడతా ఉన్నది ప్రభుత్వం. ఇవాళ నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే నిరుద్యోగులను మీరు రెచ్చగొట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం పైకి రెచ్చగొట్టి, అదేవిధంగా అశోక్ నగర్ వెళ్ళి మీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్ తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చుండబెట్టి ఛాయలు లాగిచ్చి మాట్లాడించిన మాటలన్నీ మర్చిపోయినరా రేవంత్ రెడ్డి గారు? ఉట్టిగానే మీరు ప్రభుత్వంలోకి వచ్చారనుకుంటున్నారా? ఇలా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, ముఖ్యంగా ఇలా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది యువత వారందరూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతోటి, అక్కతోటి, తమ్ముతోటి, అన్నతోటి ఓట్లేయించిర్రు. ఓట్లేయిస్తే మీరు గద్దెనెక్కిరు రేవంత్ రెడ్డి గారు. మర్చిపోయారు ఇదంతా. వారిచ్చిన భిక్ష ఇలా 1.8% తేడా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఓట్ల శాతము అధికారంలో రావడానికి. ఆ 1.8% ఓట్లు ఇలా నిరుద్యోగులయే. వారు చేయబట్టే ఇలా మేము అధికారం కోల్పోయినాం. అయినా మాకు బాధ లేదు. కానీ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా రేవంత్ రెడ్డి గారు. వాటిని ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? ఓకే, అంటే ఈ గ్రూప్ 1 విషయంలో వాళ్ళు ముందు అన్నారు, బట్టి విక్రమార్క బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 1:100 పెట్టేదాకా మీకు ఇబ్బంది ఏందని అసెంబ్లీలో అన్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, అదే 1:100 పెట్టలేదు. ఇలా నిరుద్యోగ యువత అంతా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నది? మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు? ప్రిలిమ్స్కి సంబంధించి 1:100 క్వాలిఫై చేస్తే బాగుంటుంది అని చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు ఎందుకు విస్మరించారు మీరు? అంటే మీది ప్రభుత్వంలో ఏది నడతలేదన్నట్ట. ఇలా అది పక్కన పెట్టి ఇలా నిరుద్యోగులంతా కనీసం చర్చలు కూడా విలువలేదు, మాట్లాడలేదు. గత నెల 2 నెలల నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రం ఏపీలో అమలు అవుతుంది, తమిళనాడులో అమలు అవుతుంది 1:100. కానీ తెలంగాణలో ఎందుకు అమలు చేయరు? దానివల్ల మీకు వచ్చే నష్టమేంది? క్వాలిఫై చేయడానికి వచ్చే నష్టమేంది? సో దీంట్లో ఏదో ఉన్నది తిరకాసు, ఏదో జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ గ్రూప్ 1 మీరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 563 పోస్టులు ఇస్తే మీరు 60 అదనంగా ఇచ్చి 563 ఇచ్చిండ్రు. మీరు ఇచ్చిన ఈ యొక్క 2 రోజుల వ్యవధిలోనే లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. అసలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? వాళ్ళు కట్ ఆఫ్ మార్కులు ఏంది పెట్టవచ్చా? ఇలా మీరు రిజల్ట్ ఇచ్చారు కదా, 1:50 ప్రిలిమ్స్లో రిజల్ట్ ఇచ్చారు కదా నిష్పత్తి ప్రకారం. మీరు కట్ ఆఫ్ మార్కులు పెట్టే దమ్మున్నదా? ఎందుకు పెడతలేరు? దీంట్లో జరిగిన తిరకాసేంది? ఇలా నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. బట్టి విక్రమార్క గారు, మీకు పదవిలో కొనసాగే అర్హత లేదు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉండి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పియలేకపోయినరు. మీరు చెప్పిన మాటను నెగ్గించుకోలేకపోయినరు. మీరు ఎందుకు ప్రభుత్వంలో ఉండడము? ఏదో లీగల్ ఇష్యూస్ వస్తాయంటారు. అసలు ఏముంటాయి లీగల్ ఇష్యూస్ ఏంటండి? మనకు ఒక్కరికే వస్తుందా? పక్క రాష్ట్రం ఏపీకి రాలేదు, పక్క రాష్ట్రం తమిళనాడుకి రాలేదు. వాళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే కదా యాడ్ చేసింది 1:100. వారికి రాని టెక్నికల్ అప్లికేషన్స్ ఒక తెలంగాణ ప్రభుత్వానికి వస్తాయా? మరి అప్పుడు ఎందుకు అన్నారు? మళ్ళీ ఎలా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, అధికారంలోకి వచ్చినాక విస్మరించిండు. ఇలా అందుకనే ఇలా ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నదంటే అన్నీ ఇచ్చిన మాటలు అన్నీ కూడా గాదులు కొలేసింది. ఇలా ఒక్క గ్రూప్ 1 కాదు, ఇలా గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఉద్యోగాల సంఖ్య పెంచాలి, గ్రూప్ 2లో 2000 చేయాలి, గ్రూప్ 3లో 3000 చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఇవాళ మీరు మొత్తం బస్సు యాత్రలు కూడా చెప్పిర్రు. మీ నాయకులు, మీ ప్రతినిధులు వచ్చి తిరిగిరు మా నిరుద్యోగుల దగ్గరికి. అప్పుడు వీళ్ళనే కదా మీరు రెచ్చగొట్టి పంపించింది. మరి ఇవాళ మీకు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఇలా ఒక పక్క మొన్న మోతిలాల్ నాయకుడు అమర దీక్ష చేస్తే ఇలా బలవంతం చేశారని మన విరమింపజేసిండ్రు. ఇలా నిరుద్యోగ జేఏసీ నుంచి అశోక్ సార్ చేస్తూ ఉన్నాడు, మరో పక్క బక్క జడ్సన్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒకరి తర్వాత ఒకరు ఎందుకు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు?
ఒక పక్క నిరుద్యోగులకు ఆత్మహత్య వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు, మరోపక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, మరోపక్క ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుందా అనేది ఒక సందేహం వెలుబుచ్చే పరిస్థితి ఇవాళ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే ఇలా ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచన చేస్తూ ఉన్నదో అశోక్ సార్కి అందులో అసలు బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది, అసలు ఆయన మాట్లాడే పరిస్థితులు లేరు, ఆందోళనకరంగా ఉంది, పెయిన్స్ ఉన్నాయి. అయినా కానీ పట్టించుకోకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా చూద్దాంలే, బాగా సీరియస్ అయినప్పుడు చూద్దాంలే అనే ఎవరిని రానియకుండా, ఇంట్లోకి రానియకుండా భారీ బందోబస్తు పెట్టి ఇట్లా చూస్తారు. ఎట్లా చూడవచ్చు అసలు, ఏమంటారు దీని మీద? ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నిరుద్యోగుల పక్షాన ఆమర నిరాహారత చేస్తున్న అశోక్ సార్ కావచ్చు, అదేవిధంగా బక్క జెడ్సన్ కావచ్చు, ఇద్దరికి ఆరోగ్యానికి ఏదన్నా అయితే కనుక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాందే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే వహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా టీజీపీఎస్ని ముట్టడించిండ్రు, అయినా మీకు చలనం లేదు. వారు చెప్తున్న డిమాండ్ల మీద మీరు కనీసం వారు చర్చలకు పిలువంటే ఎందుకు పిలుస్తలేరు రేవంత్ రెడ్డి గారు? మీరు ఎవరెవరికో టైం ఇస్తారో అర్ధరాత్రి పూట నిరుద్యోగులను వాళ్ళ ప్రతినిధి బృందాన్ని మీరే స్వయంగా పిలుచుకొని సమస్య ఏందని తెలుసుకుంటే ఏమవుతుంది? ఇలా ఈ డిమాండ్ చేస్తే ఏం చెప్తారు? మొన్న ఒక రోజు ఒక పేపర్లో చూసినాం మేము, నిరుద్యోగులతోటి మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు అని. అరే ఇలా నిరుద్యోగులు ఎవరన్నా ఉన్నారా అని అంటే ఫోటోలు బయటకు రిలీజ్ కాలే, పేర్లు ఇచ్చిర్రు. ఎవరు ఇచ్చిర్రు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు అట్లా పెట్టిర్రు. బల్మూరు వెంకటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధులు ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడిండ్రు. వాళ్ళు నిరుద్యోగులా? వారు మీరు ఇస్తే ఉద్యోగాలు తీసుకున్నారు. ఇలా నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం రాలి ఇప్పటి వరకు. మీ పార్టీకి అనుబంధంగా పనిచేసిన బల్మూరు వెనుకకు ఒక ఉద్యోగం వచ్చింది, రియాజ్ సార్ గారికి ఒక ఉద్యోగం వచ్చింది, ఇంకా చాలామందికి చాలా ఉద్యోగాలకు వెయిటింగ్లో ఉన్నారు. అంటే నిరుద్యోగులకు మాత్రం ఒక ఉద్యోగం లేదు ఇప్పటికీ. కాబట్టి ఇవాళ మీ నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు కనుక స్పందించకుంటే భవిష్యత్తులో నిరుద్యోగులు తీసుకునే ఏ కార్యాచరణకైనా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారికి అండగా నిలుస్తుంది. తప్పకుండా వారి సమస్య పరిష్కారం కోసం ఎక్కడికైనా రేపు వారు ఢిల్లీకి కనుక పిలిపిస్తే రాహుల్ గాంధీ ఏఐసిసి కార్యాలయం ముట్టడించాలని వాళ్ళు కనుక ఆలోచన చేస్తే ఆ ఏఐసిసి కార్యాలయం ముట్టడించడానికి కూడా తప్పకుండా వారు వెనుక ఉండి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇలా రాజకీయం కోసం కాదు, మీరు రాజకీయాలు ఆలోచన చేయకండి. ఇలా నిరుద్యోగులు నిష్పక్షపాతంగా వారికి సంబంధించిన ఉద్యోగాల గురించి అడుగుతూ ఉన్నారు. ఇలా రాజకీయం లేదు. రాజకీయాలు వీరు అన్ని రాజకీయ పక్షాలను అడుగుతూ ఉన్నారు. ఒక్క బీఆర్ఎస్ కాదు, బీజేపీని అడుగుతూ ఉన్నారు, బీఆర్ఎస్ని అడుగుతూ ఉన్నారు, మిగతా రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలను కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసి మద్దతు తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలా మేము మాట్లాడేది మాత్రమే ఇదో బీఆర్ఎస్ పార్టీ భ్రమలోకి వేరు, లేకపోతే వాళ్ళ లైన్లోకి వేరినంత చాలా తప్పు. ఇది ఈ తప్పుడు ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపండి. మిస్గైడ్ చేస్తారా సీఎం, లేకపోతే ఆయనకు అర్థం కావట్లేదు అనుకోవచ్చా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదని కాదండి, తెలిసినా కూడా నటిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ గింత రాష్ట్రంలో గింత గగ్గోలు నడుస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం కూడా మొన్న ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్టు ఎవరి వారికి మీరు అరెస్టులు చేస్తారు కదా. నిరుద్యోగులను అరెస్ట్ చేయడం కాదు, అసలు బాట పొంటి పోతూ ఉంటే ఆ ఏరియాలో వాళ్ళందరూ కూడా రైతులను, మిగతా అడ్వకేట్లను, అందరూ హాస్పిటల్ పెట్టే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. అంటే మీ ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతును కూడా నొక్కేస్తూ ఉన్నారు. కంచెలు పెట్టారు, మళ్ళీ కంచెలు తీసేసిన అన్నారు. ఎక్కడికెక్కడ కంచెలు పెడతా ఉన్నారు. ఇలా మాకు వ్యతిరేకత రావడానికి 10 సంవత్సరాలు పడితే మీ మీద వ్యతిరేకత రావడానికి జస్ట్ 8 నెలలు, అంతే. 10 నెలలు కూడా కాదు, 8 నెలలనే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అది ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి మేము ప్రధానంగా చెప్తారు కదా, చాలా అనుభవంతో చెప్తా ఉన్నాం. ఇలా మేము ప్రధానంగా మరొక్కసారి నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు వెంటనే నిరుద్యోగులందరినీ కూడా చర్చలకు పిలవాలి. సానుకూలమైన అంశాలు మాత్రమే వారు డిమాండ్ పెట్టారు. వాటన్నిటి కూడా పరిష్కరించే డిమాండ్సే. గొంతెమ్మ కోరిక లేదు. దీని ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూపాయి భారం కూడా పడదు. మీ దగ్గర డబ్బులు లేవని సంగతి నిరుద్యోగులు కూడా తెలుసు ఈ ప్రభుత్వంలో. కానీ వాళ్ళు డబ్బులు అడుగుతలేరు. వాళ్ళు అయితే దారుణం, అందులో ఏ రూపాయి ఖర్చు ఉండదు. ఇలా గ్రూప్ 1 పెంచడానికి కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 3లో కావచ్చు, అదేవిధంగా డిఎస్సి విద్యార్థులు మెగా డిఎస్సి అంటే పెంచడానికి మీరే కదా మీరు అన్నది. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి అని చెప్పింది మీరే కదా. మరి మెగా డిఎస్సి ఎందుకు వేయలేదు? మీరేంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన 5,000 చిల్లర నోటిఫికేషన్కు మీరు ఇంకొక 5,000 కలిపి 11,000 ఇచ్చారు. మరి మీరే అన్నారు కదా ఉద్యోగ ఖాళీలన్నీ. ఇలా హెచ్జిటికి సంబంధించి మొత్తం ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉన్నాయి. మొత్తం కూడా దాంట్లో 9,000 ఖాళీలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ 9,000 నింపండి, ఇప్పుడు అదనంగా పెట్టండి, పోస్టులు చేర్చండి. ఎందుకు చేస్తలేరు? అదేవిధంగా గురుకుల అభ్యర్థులు కూడా ఇలా డిసెండింగ్ ఆర్డర్ పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు పైనుంచి కిందికి చేయాలి, కానీ కింది నుంచి పైకి చేయడం వల్ల దాంట్లో ఒక 4,000 బ్యాక్లాగ్ మిగిలిపోతూ ఉన్నాయి. ఇలా అనేక మంది నిరుద్యోగ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. మీరు ఎందుకు బ్యాక్లాగ్ మిగిలిస్తూ ఉన్నారు? ప్రతి పరీక్షకు 2 నెలలు ఇస్తున్నారు. పరీక్షకు గ్యాప్ లేదండి. అదేవిధంగా వీరికి ఇష్టమైన రీతిలో ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉన్నది. గతంలో ఇలా అదే కాదు, ఇలా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ చూస్తే
ఇలా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు అన్నిటి కూడా కొల్లగొట్టింది. ఇలా వీరికి వ్యతిరేకంగా ఆ గ్రూప్ ప్రిలిమ్స్లో వారికి న్యాయంగా దక్కవలసిన వాటను కూడా దక్కలేని పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం కూడా మొత్తం నిరుద్యోగుల ఉసురు పోసుకుంటా ఉన్నది, రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది, ఆటో కార్మికుల ఉసురు పోసుకుంటా ఉన్నది, ఒక దిక్కు మరో పక్క సింగరేణి ఆ కార్మికులకు కూడా ఉసురు పోసుకుంటా ఉన్నది. తప్పకుండా వీరందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రానున్న భవిష్యత్తులో మీకు వ్యతిరేకత పవనాలు ఇంకా పెద్ద ఎత్తున వీచే అవకాశం ఉన్నది. అవన్నీ వీయకుంటే మీకు నిజ సూచన చేస్తూ ఉన్నాం. వీటన్నిటి కూడా వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించకపోతే నిరుద్యోగులు తీసుకునే ఏ నిర్ణయానికైనా బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన ఉంటుందని మరొకసారి నిరుద్యోగులకు మేము హామీ ఇస్తూ ఉన్నాం. రైట్, అంటే ఇది వాసుదేవరెడ్డి గారు చెప్పేది. ఖచ్చితంగా నిరుద్యోగుల వైపు ఉండి పోరాడతామని చెప్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, గెలిపించారు. బీఆర్ఎస్ ఓటమికి వీళ్ళే కారకులయ్యారు. మళ్ళీ ఇవాళ వాళ్ళే నినదిస్తున్నారు, వాళ్ళే తిరుగుబాటు చేసేట పరిస్థితి వచ్చింది. తస్మాత్ జాగ్రత్త, ఆలోచించుకోండి. లేదంటే అనుభవంతో చెప్తున్నా మీకు కూడా అదే గతి పడుతుందని చెప్తున్నారు వాసుదేవరెడ్డి గారు. ఇది ఆ నిరుద్యోగులకు సంబంధించిన సమస్య. కనపర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక్, హైదరాబాద్.